ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా స్థానిక సిఎస్ఐ సెయింట్ పాల్స్ చర్చ్ సంఘ కాపరి రేవ్ లక్ష్మణ్ జాకబ్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెంటం ఉదయ్ రాజా ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రార్థనలో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపే యేసు ప్రభు ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. అనేక సంవత్సరాలుగా ఈ చర్చ్ కార్యక్రమానికి పండుగ రోజు తప్పకుండా వస్తా ఉన్నా. గతంలో కొన్ని ఏళ్ళుగా రాజకీయాల్లో అవకాశం రాకుండా కూడా వస్తా ఉన్నా. మీ అందరి జీవనంతో పాటు జీవనాలు కావాలని ప్రతిసారి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు కూడా డెఫినెట్ గా అవకాశం ఇస్తాడు. ఓపిక ఎందులో పరీక్షించాలని చూస్తాడు. నేను చేసే సందేశం ఉందని గ్రహించి ఒక 25 సంవత్సరాల తర్వాత మీరు అందరూ ఆశీర్వాదాలు చేస్తే చాలా కన్వీనియర్ రీతిలో ఆ యేసు ప్రభు ఆశీర్వాదంతో ఈరోజు శాసనసభ్యుడిగా మీరు విధంగా అదృష్టంగా భావిస్తాం. రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అదే మాదిరి రామగుండం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పక్షాన, మట్టి విగ్రహం గారి పక్షాన, మా నాయకుడు శ్రీబాబు గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన మీ అందరికీ కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్ మైనారిటీ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బంధువులారా, గొప్పగా చెప్పేది కాదు. గాంధీ గారు, లక్ష్మణ్ గారు, జయరాజ్ గారు, సునీల్ గారు, కమిటీ మెంబర్స్, దాదాపు సోదరులు, తమ్ముడు ఉంటాయి, అనేక మంది వీరందరికీ ఈరోజు గమనిస్తాం. ఆ రోజు ఎన్నికల ముందు రాజకీయాలకు అతీతంగా వేరే వేరే రాజకీయాలు ఉండొచ్చు, అతీతంగా నాకు అవకాశం కల్పిస్తాను. నేను అనేక సార్లు మీతో మాట్లాడాను. అనేక ప్రాంతాల్లో అవకాశాలు వచ్చినా రామగుండం పుట్టిన బిడ్డగా ఒక అవకాశం రావాలి, మార్పు తీసుకురావాలి, ఊరు వైపు తీసుకురావాలి నా సంకల్పం. ఈరోజు ఆ దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయినా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా తగ్గకుండా ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి ఇచ్చిన మాటలు నెరవేరుస్తూ, హామీలను నెరవేరుస్తూ, ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమాలతో పాటు ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి జీతభత్యాలతో ఎక్కడో తక్కువ లేకుండా మళ్ళీ గృహం తీసుకురావడానికి ప్రయత్నం చేసి ముందుకుంటుంది. ఆ యేసు ప్రభు ఆశీర్వాదంతో రాష్ట్రం గతం కంటే మంచి భవిష్యత్తులో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాం, చేయాలని చెప్పి ఆ దేవదేవుని కొడతా ఉన్నాం. ఈరోజు ఒక సంవత్సరంలో 55,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. దాంతోపాటు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు, మనకు అన్నం పెట్టే రైతులు 2,31,000 కోట్ల నుంచి రుణమాఫీతో పాటు పండించిన పంటకి ధరగలిసి గైరవించే కార్యక్రమం చేస్తున్నాం. మనందరం ఈరోజు మనం బ్రతకాలన్నా మనం తినాలన్నా రైతులు అనేది రాజ్యం లేదు, మీ అందరూ తెలుసు. ఆ రైతులు ఆందోళన ప్రయత్నం చేస్తూ అనేక సంక్షేమాలు ముందుకుంటాం. ప్రధానంగా రామగుండాన్ని మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో అందరం ఉద్యోగాలు దొరుకుతాయి చెప్పి పూర్వం ఉద్యోగాల గురించి వచ్చింది. వేరే పల్లెల నుంచి కూడా తీసుకొచ్చిన ఉద్యోగాలు చూసిన చరిత్ర. కానీ గత 10 సంవత్సరాలు విధ్వంసంలో మన ప్రాంతంలో చదువుకున్న బిడ్డలు